అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? కపట యోగి. పూర్వం కురురాజ్యంలోని పాంచాల నగరానికి రేణుకుడు రాజుగా ఉండేవాడు. అదే కాలంలో హిమాలయ పర్వతాల్లో 500 మంది సాధువులకు గురువైన మహారక్షితుడు అనే తపస్వి ఉండేవాడు. ఒకప్పుడు మహారక్షితుడు శిష్యవర్గంతో దేశ సంచారం చేస్తూ పాంచాల నగరానికి వచ్చాడు. సాధువుల రాకకు రాజు చాలా సంతోషించి మహారక్షితుడికి ఉచిత మర్యాదలు చేసి ఉద్యానవనంలో సాధువులకు వసతి ఏర్పాటు చేశాడు. వర్ష ఋతువు గడిచే వరకు మహారక్షితుడు అక్కడే ఉండి రాజు వద్ద సెలవు పుచ్చుకొని శిష్యులతో తిరిగి హిమాలయాలకు బయలుదేరాడు. మార్గంలో అందరూ ఒక చెట్టు నీడన కూర్చొని రాజు తమకు చేసిన సత్కారం గురించి చెప్పుకోసాగారు. మాటల సందర్భంలో రాజుకు సంతాన ప్రాప్తి ఉన్నదా లేదా అన్న ప్రసక్తి వచ్చింది. శిష్యగణంలో ఉన్న జ్యోతిష్య ప్రవీణులు చర్చలు ప్రారంభించారు. అంతా విన్న గురువు మహారక్షితుడు రాజు రేణుకుడికి దైవాంశగల కుమారుడు జన్మిస్తాడు అన్నాడు. మహారక్షితుడు వాక్శుద్ధి కలవాడని శిష్యులందరికీ తెలుసు. అందువల్ల వారు రాజుకు మేలు కలగబోతుందనుకున్నారు. వాళ్లల్లో ఒకడికి దుర్బుద్ధి పుట్టింది. వాడు తక్కిన వాళ్లతో కొంచెం వెనకగా వస్తానని చెప్పి అందరూ కనుచూపు మేర దాటిపోగానే వెనుతిరిగి పాంచాల నగరం చేరాడు. వాడు రాజదర్శనం చేసుకొని, ఓయి రాజా, మేమంతా హిమాలయాలకు పోతూ ఒకచోట విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో నీవు మా తలుపునకు వచ్చావు. రాజుకు వంశం నిలబడుతుందా లేదా అన్న ప్రశంస వచ్చింది. మేము దివ్య దృష్టి వల్ల నీకు దైవాంశ సంభూతుడైన కుమారుడు కలుగుతాడని తెలుసుకొని ఆ మాట చెప్పిపోయేందుకు వచ్చాము. ఇక పోయి వస్తాము అంటూ వెళ్ళపోయాడు. ఈ వార్త విని ఆనందభరితుడైన రాజు యోగిని ఆపి, మహాత్మా, తమరు సామాన్యులు కారు, దివ్యచక్షులు, ఇక్కడే ఉండిపోండి అని కోరాడు. దుష్టబుద్ధి అయిన యోగి అందుకు అంగీకరించాడు. అతడికి రాజు ఉద్యానవనంలో అన్ని వసతులు ఏర్పరచి గురువులా అతన్ని సేవించసాగాడు. ఇక ఈ కపటయోగి ఉద్యానవనంలో ఒక మూల కూరగాయలు కాయించి వాటిని తోటమాలీల ద్వారా అమ్మించి ధనం గడించసాగాడు. ఈ సమయంలో బోధిసత్వుడు రేణు మహారాజు కుమారుడుగా జన్మించాడు. జాతక కర్మలు చేయించి అతడికి సుమనుడు అని పేరు పెట్టారు. సుమనుడు 7 ఏళ్లవాడై ఉండగా రాజు రేణుకుడికి సామంతరాజులతో యుద్ధం వచ్చింది. తండ్రి ఇంట లేనప్పుడు సుమనుడు ఒకనాడు ఉద్యానవనం చూడబోయాడు. అక్కడ ఒక మూల కాషాయ వస్త్రాలు ధరించిన యోగి మొక్కలకు పాదులు తీస్తూ కూలివాడి కన్నా ఎక్కువగా కాయకష్టం చేస్తూ ఉండటం అతడి కంటబడింది. సుమనుడు కపటయోగిని గుర్తించి అతడికి బుద్ధి చెప్పాలని, ఒరే తోటమాలి అంటూ కేకపెట్టాడు. దివ్యచక్షువుగా పేరు మోసిన కపటయోగి ఈ పిలుపు వింటూనే అదిరిపడ్డాడు. తన రహస్యం రాజకుమారుడు గ్రహించాడని తెలుసుకున్నాడు. అతన్ని ఎలాగైనా కడతేర్చాలని నిశ్చయించుకొని ఒక వ్యూహం పన్నాడు. సరిగ్గా రాజు తిరిగి వచ్చే సమయానికి కపటయోగి తన కమండలాన్ని, పీఠాన్ని ముక్కలు చేశాడు. ఆశ్రమం చుట్టూ గడ్డి గాదం విరజిమ్మాడు. తరువాత ఒళ్లంతా నూనె పూసుకొని ఆశ్రమంలో ఒక మూల మూలుగుతూ పడుకున్నాడు. రాజు తన గురువైన దివ్యచక్షుణ్ణి చూడబోయాడు. అతడికి ఆశ్రమ పరిసరాలు అశుభ్రంగా కనిపించాయి. మహాత్మా, ఏమి జరిగింది అని అడిగాడు రాజు చేతులు జోడించి. ఇదంతా నీ కొడుకు చేసిన పని అంటూ కపటయోగి సుమనుడు తనకు చేసిన అవమానం గురించి చెప్పాడు. రాజు ఉగ్రుడైపోయి తలారులను పిలిచి సుమనుడి తల నరికి నా దగ్గరకు తీసుకురండి అని ఆజ్ఞాపించాడు. తలారులు పోయి తల్లి దగ్గర కూర్చొని ఉన్న సుమనుడికి సంగతి చెప్పారు.
సుమనుడు తండ్రి దగ్గరకు వచ్చి, నాన్నగారు, మహాత్ముడు, పవిత్రుడు అని నువ్వు పూజించే ఆ కపటయోగి చేస్తున్నదేమిటో ద్వారపాలకుల్ని అడిగి చూడు, తెలుస్తుంది అన్నాడు. రాజు ప్రాసాదపు 4 ద్వారాలను కాపలా కాసేవాళ్లను పిలిపించాడు. వాళ్ళు రాజుతో దాచకుండా యోగి కూరగాయలు పండించి అమ్మడం గురించి చెప్పారు. రాజు ఆశ్రమంలో వెదికించగా కపటయోగి దాచిన ధనం బయటపడింది. రాజు తన తప్పిదానికి చాలా విచారించి కొడుకుతో, నాయనా, నా తొందరపాటు మన్నించు, ఇక ఈ రాజ్యాన్ని నువ్వే ఏలుకో అన్నాడు. అందుకు సుమనుడు ఒప్పుకోక, మహిమగల మూలిక ఎంత పనిచేస్తుందో నోటి వెంట వెడలే మాట కూడా అంత పనిచేస్తుంది. నీ నోటి వెంట వెడలిన దుష్టవాక్కులు నీ ఆజ్ఞ ప్రకారం నా తల్లి దగ్గర కూర్చొని ఉన్న నన్ను తలారులు వజ్రశిల వద్దకు తీసుకుపోబోయారు. నేనిప్పుడే నీ రాజ్యం విడిచిపోతున్నాను అన్నాడు. సుమనుడి మనసు మార్చవలసిందిగా రాజు రాణిని కోరాడు. కానీ ధర్మచింతగల రాణి ఆ మాట పాటించక కొడుకును దీవిస్తూ, నాయనా, నువ్వు ధర్మమూర్తివి, పవిత్ర జీవనం గడుపుతూ తరించు అన్నది. సుమనుడు హిమాలయ ప్రాంతం చేరి అక్కడ విశ్వకర్మ నిర్మించి ఉంచిన కుటీరంలో తపస్సు చేస్తూ కాలం గడిపాడు. రాజు రేణుకుడు కపటయోగికి మరణదండన విధించాడు. ఆనాటి నుంచి యోగులకు రాజ్యంలో ఎవ్వరూ ఆశ్రయం ఇవ్వవద్దని శాసనం చేశాడు. ఈ విధంగా దుష్టబుద్ధి అయిన ఒక్క కపటయోగి కారణంగా యోగులందరికీ తీరని అపకీర్తి కలిగి కురురాజ్యంలో వారికి ప్రజాదరణ లేకుండా పోయింది. విన్నారు కదా. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకొస్తాను.